హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. ఈరోజు కూడా మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదే చికెన్ అంగారా. పేరేంటి కొత్తగా ఉందనుకుంటున్నారా? పేరే కాదండి, కర్రీ కూడా చాలా చాలా కొత్తగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. అది ఎలాగో చూపిస్తాను, ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ కర్రీ స్మోకీ ఫ్లేవర్తో చాలా చాలా బాగుందండి. ముందుగా వీడియో చూస్తున్నవారు ఒక లైక్ అయితే చేయండి. ఈ కర్రీ కోసం మనకు ఫ్రైడ్ ఆనియన్స్ అనేది కావాలండి. ఇలాగ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలాగా గట్టిగా చేత్తో నలుపుతూ వేశారంటే అది రేకలు రేకలుగా విడిపోతుందండి. అప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా వేగుతాయి. ఇలా చేసుకోండి. నేను ఆయిల్ అనేది ఎక్కువ వాడట్లేదండి, ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది కదా. అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులోనే వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మిగిలి ఉన్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్లో 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ మిరియాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 అనాస పువ్వులు చిన్నవి వేసుకోండి. అలాగే 6 ఎండుమిర్చి వేసుకోండి. అలాగే 5-6 లవంగ మొగ్గలు వేసుకోండి. 3 ఇలాచీ వేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేలాగా 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మనకి మసాలాలన్నీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. జస్ట్ 2 నిమిషాలు కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అందులో ఉన్న తేమ వెళ్ళిపోతే సరిపోతుంది. తర్వాత 10 జీడిపప్పులు వేసుకుని అవి కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మనకి మెత్తగా ఉండాలండి, బరక అనేది లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ముందుగా కడిగి ఉంచుకున్న చికెన్లో ఈ మసాలా పౌడర్ అనేది వేసేసుకోండి. అలాగే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి వేసుకుంటున్నానండి. అలాగే 2 స్పూన్లు కారాన్ని వేసుకున్నాను. అలాగే తగినంత సాల్ట్ను కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు 2 స్పూన్లు పెరుగు వేసుకున్నానండి. తర్వాత ఒక కప్పు ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇది కర్రీ కూడా చేయడం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, అందుకే టేస్ట్ కూడా చాలా కొత్తగా చాలా బాగుంటుంది. అలాగే ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ ఆనియన్స్ పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నానండి ఇందులో. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలు ఇవన్నీ ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి. అప్పుడు మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ముక్కలకు పట్టి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట అలా వదిలేయండి. ఈ టేస్టీ కర్రీ ఇంకా టేస్టీ రావడం కోసం నేను మట్టి దాకలో చేస్తున్నానండి. ఇలా మట్టి దాకలో చేసుకున్నామంటే కర్రీ సూపర్గా ఉంటుందండి. మీలో ఎవరికైనా మట్టి దాకుంటే ఇలా మట్టి దాకలో చేసుకోండి. ఇలా మూత పెట్టేసి ఒక అరగంట అలానే ఉంచేయండి. అప్పుడు మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ మట్టి దాకాని స్టవ్ మీద పెట్టి ఉడికించండి. ఒక 5 నిమిషాలు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి, ఎందుకంటే మట్టి దాకా కదా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందండి వేడెక్కడానికి. ఇదిగో చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉండండి 5 నిమిషాలకు ఒకసారి. అలా అయితే మనకి మాడిపోకుండా బాగుంటుంది. చూడండి, కూర చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి కూర ఉడుకుతుంటే. చికెన్ కర్రీ ఒకసారి ఎలా చేశారంటే ఎవరికైనా కూడా చాలా బాగా నచ్చుతుందండి. పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి. దుమ్ము కూడా నమలేసి ఎంత మెత్తగా ఉంది, చాలా టేస్టీగా ఉందండి. కూర ఉడికేటప్పుడు ముందుగానే ఇలా కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఉడికించుకుంటే కర్రీ టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుందండి. అందుకనే ముందు కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఇలా ఉడికిస్తున్నాను. మనం ఎప్పుడూ చేసుకునే రొటీన్ కర్రీ కంటే కూడా ఈ చికెన్ కర్రీ అనేది చాలా బాగుందండి. ఒకసారి అలా ట్రై చేయండి. అలాగే ఈ కర్రీ స్మోకీ ఫ్లేవర్ రావడం కోసం కర్రీలో ఒక చిన్న గిన్నెని పెట్టుకోండి. తర్వాత మనం పొయ్యి మీద కాల్చుకున్న బొగ్గిలను వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నెయ్యి వేసుకోండి. వేసుకుంటే ఇలాగా మీకు స్మోకింగ్ అనేది వస్తుందండి. తర్వాత మూత పెట్టేస్తే మనకి తందూరి చికెన్ టైప్లో ఈ స్మెల్ అనేది ఉంటుంది. టేస్ట్ కూడా కొత్తగా చాలా టేస్టీగా ఉందండి.
గ్రేవీ కొద్దిగా పలచగా ఉన్నప్పుడే మనం స్టవ్ అనేది ఆపేయాలండి. అటువంటిప్పుడు మనకి కర్రీ అనేది మాడిపోకుండా మనకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ కర్రీలో వాటర్ అనేది వేయలేదండి. మనకి చికెన్ నుంచి వచ్చిన వాటర్ తోటి కర్రీ అనేది ఉడుకుతుంది. మట్టి దాకా కాబట్టి వేడి అనేది ఎక్కువసేపు ఉంటుందండి. అందుకని మనం కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆపేయాలండి. చూడండి ఇప్పుడు కరెక్ట్గా మాకు ఎలా కావాలో అలా వచ్చింది. ఎమ్మీగా సూపర్గా ఉందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.